అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన యోగనిద్ర ధ్యానంలో మూడో రోజులో ఉన్నామండి. అందరూ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే షార్ట్‌గా మెడిటేషన్ ఇవ్వండి అని. ఇది బిగినింగ్ కాబట్టి నేను ఒక 10 నిమిషాల మెడిటేషన్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. దీనిలో మనం ఫుల్ బాడీ రిలాక్సేషన్ ఎలా అవ్వాలో చేద్దాం. ఇది మన యొక్క నర్వస్ సిస్టాన్ని శాంతంగా ఉంచడానికి ఫర్దర్‌గా మెడిటేషన్స్ కంటిన్యూ చేయడానికి ఈరోజు యొక్క మెడిటేషన్ మనకి హెల్ప్ అవుతుంది. మన నాడీ వ్యవస్థని ఇది రిలాక్స్ చేస్తుంది. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మెడిటేషన్ చేయవచ్చు. మార్నింగ్ వీలు కాని వాళ్ళు ఈవినింగ్ మీరు నిద్రపోయే ముందు రోజు ఈ మెడిటేషన్ వినండి. దాని ద్వారా మీకు చాలా రిలాక్సేషన్ కలుగుతుంది. ఇప్పుడు యోగ నిద్ర ప్రారంభిద్దాము. లెట్స్ గెట్ రెడీ ఫర్ యోగ నిద్ర. యోగ నిద్రని యోగా మ్యాట్ మీద నేల మీద చేయాల్సి ఉంటుంది. వీలు కాని వాళ్ళు బెడ్ మీద కూడా చేయొచ్చు. మరీ వెలుతురుగా, మరీ చీకటిగా ఉండే రూమ్‌లో కాకుండా కొంచెం చీకటిగా ఉండే రూమ్‌లో చేయాల్సి వస్తుంది. తిన్న తర్వాత కనీసం ఒక గంట గ్యాప్ ఉండాలి యోగ నిద్రకి. ఇది ఎవరైనా చేయొచ్చు. ఎటువంటి యోగా ఎక్స్‌పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా జస్ట్ విని ఫీల్ అయితే సరిపోతుంది. ఇది శవాసనంలో ఉండి చేయాలి. ఒక స్థిరమైన స్థితిలో సెటిల్ అవ్వండి. యోగా మ్యాట్ మీద, లేకపోతే నేల మీద, బెడ్ మీద మీకు వీలున్న చోట. నిశ్శబ్దమైన, శుభ్రమైన ప్లేస్‌లో యోగా మ్యాట్ మీద శవాసనంలో ఉండండి. మీ చేతులు శరీరానికి పక్కన ఉంచండి. మీ కాళ్ళని కొంచెం దూరంగా, కొంచెం విడదీసి దూరంగా పెట్టండి. మీ చేతులు గానీ, మీ కాళ్ళు గానీ, మీ శరీరాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా శవాసనంలో ఉండండి. ఇప్పుడు మెల్లగా కళ్ళను మూసుకోండి. ఈ 10 నిమిషాల పాటు మీ ఫోన్‌ని సైలెంట్‌లో ఉంచుకోండి. మీరేమాత్రం కదలరు. మీరు మాట్లాడరు. మీరు కదలకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అప్పుడే ఈ ధ్యానం యొక్క రిజల్ట్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వగలరు. మీకేమైనా మైండ్‌లో డిస్టర్బెన్సెస్, ఆలోచనలు వస్తుంటే వాటిని రానివ్వండి. శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇప్పుడు మీ శ్వాస పైన దృష్టి పెట్టండి. ఊపిరి లోపలికి వస్తుంది, బయటికి వెళుతుంది. కేవలం ఈ ఊపిరి ఎలా వస్తుంది, ఎలా బయటికి వెళుతుంది అన్నదాన్ని గమనించండి. దాన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శ్వాస దానంతట అదే జరుగుతూ ఉంది. దానికి ఒక రిథమ్ ఉంది. ఆ రిథమ్‌ని డిస్టర్బ్ చేయొద్దు. మీ శ్వాసని సహజంగా ఉండనివ్వండి. ఈ ప్రశాంత శ్వాస మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇప్పుడు మన మెడిటేషన్‌కి ఒక సంకల్పాన్ని పెట్టుకుందాం. సంకల్పం అంటే ఒక పాజిటివ్ ఇంటెన్షన్. అఫర్మేషన్ లాంటిది. ఇప్పుడు మీ మనసులో ఒక శక్తివంతమైన సంకల్పం చేయండి. ఉదాహరణకి నేను శాంతంగా
ప్రశాంతంగా ఉన్నాను. లేదా నేను నా శరీరాన్ని, మనస్సుని ప్రేమతో అంగీకరిస్తున్నాను. ఈ 2 వాక్యాల్లో ఏదైనా ఒక వాక్యము మీరు పాజిటివ్ సంకల్పంగా మీరు తీసుకోవచ్చు. లేకపోతే మీకు కావాల్సింది 2, 3 వాక్యాల్లో చిన్నగా ఉండేలాగా ఒక సంకల్పాన్ని మీరు పెట్టుకోండి. ఈ సంకల్పాన్ని 3 సార్లు మౌనంగా పునరావృతం చేసుకోండి. అంటే మీకు మీరు చెప్పుకోండి. అది నిజంగా మీకు జరుగుతున్నట్లుగా ఊహించుకొని ఫీల్ అవుతూ దాన్ని 3 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు మీ శరీర భాగాల అవగాహన ప్రారంభిద్దాము. దీన్ని బాడీ స్కానింగ్ అంటాము ఇంగ్లీష్‌లో. అంటే మీ యొక్క శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవాన్ని నేను పేరుతో చెప్పినప్పుడు మీరు దాన్ని మీ మనసులో గుర్తుంచుకోండి. అంతేగాని దాన్ని కదపొద్దు. మీరు కూడా దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మీ అవగాహనను శరీర భాగాలపై మళ్లించండి. కేవలం ఆ భాగాన్ని గుర్తించండి, కానీ కదిలించకండి. మొదటిగా కుడి చేతి వేలు మీ దృష్టిని తీసుకెళ్ళండి. గుర్తించండి. మొదటి వేలు, రెండవది, మూడవది, నాల్గవ చిన్న వేలు. కుడి అరచేయి, చేతి మణికట్టు, చేతి యొక్క మోచేయి, మోచేతి భాగము, తర్వాత చేతి భుజం. ఇప్పుడు చెయ్యి మొత్తాన్ని చేతి వేళ్ళ నుంచి భుజం వరకు రిలాక్స్ చేయండి. ఈ భాగంలో ఏమైనా నొప్పులు ఉంటే వాటిని రిలీజ్ చేసేయండి ఈ సమయంలో. అవన్నీ బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకోండి. అదేవిధంగా ఎడమ చేతి వేలు నుండి ఎడమ చేతి భుజం వరకు రిలాక్స్ చేయండి. ఎడమ చేతి వేళ్ళు, అరచేయి, చేతి రిస్ట్ మన వాచ్ పెట్టుకునే భాగము, మోచేతి, తర్వాత భుజము. ఈ చేతిని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు కుడి కాలి పాదము, దాని మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. వేళ్ళు, తర్వాత కాలి పాదము, మోకాలి వరకు. మోకాలి వరకు, తర్వాత పై భాగం, మోకాలి పై భాగము అంటే థైస్, తొడ భాగాన్ని కూడా గుర్తించి ఈ కాల్లో ఏమైనా నొప్పులున్నా, ఏమైనా టైట్నెస్ లాంటిది ఉన్నా, కీళ్ళ నొప్పులను రిలాక్స్ చేయండి. ఆ నొప్పులన్నీ ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకోండి. అప్పుడు ఎడమ చేతి ఎడమ కాలి భాగం, ఎడమ కాలి పాదము గుర్తించండి.
తర్వాత కాలి వేళ్ళు, మోకాలు, తర్వాత తొడ భాగం. ఈ భాగానంతటిని గుర్తించి రిలాక్స్ చేయండి. ఈ సైడ్ ఏమైనా మీకు కీళ్ళ నొప్పులున్నా వాటన్నిటిని రిలాక్స్ చేయండి. తర్వాత మెల్లగా పైకి వెళ్ళి పొట్ట భాగాన్ని రిలాక్స్ చేయండి. పొట్ట మొత్తాన్ని, పై పొట్ట, కింద పొట్ట, మధ్య పొట్ట మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఈ భాగంలో మీకు నొప్పులున్నా, ఏమైనా ఉన్నా, టెన్షన్స్ ఉన్నా, ప్రతి టెన్షన్ పొట్ట నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పొట్ట భాగాన్ని కూడా రిలీజ్ చేయండి, రిలాక్స్ చేయండి. టైట్గా పట్టుకోవద్దు. తర్వాత పైకి వెళ్తే ఛాతీ భాగము, కుడి ఛాతీ, ఎడమ ఛాతీ, గుండె భాగాన్ని కూడా ప్రత్యేకంగా రిలాక్స్ చేయండి. గుండె యొక్క భాగము, గుండె కొట్టుకోవడము మనం ఇప్పుడు యోగా నిద్ర స్టార్ట్ చేసాం కాబట్టి మెల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన గుండెని మీరు గమనించండి. ఈ యోగ నిద్ర చేసే సమయంలో ఒక్కొక్కసారి మన బాడీ టెంపరేచర్ తగ్గుతుంది, ఎందుకంటే గుండె కొట్టుకోవడం కూడా తగ్గుతుంది. ఒక్కొక్కసారి చలిగా అనిపించవచ్చు. నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు ఒక చిన్న బెడ్షీట్ని మీరు కప్పుకోండి, ఎందుకంటే బాడీ టెంపరేచర్ తగ్గి కూల్ అవుతుంది మీ బాడీ. అప్పుడు ఛాతీ భాగం అయిపోయాక మెడ భాగం మీదకి వెళ్ళండి. ఈ భాగాన్ని రిలాక్స్ చేయండి, మెడ భాగాన్ని మొత్తం రిలాక్స్ చేయండి. తర్వాత ముఖం మీదకి దృష్టిని తీసుకెళ్ళండి. ముఖంలో ఉన్న అన్ని భాగాలు రిలాక్స్ చేయండి. కళ్ళు, ముక్కు, నోరు, కనుబొమ్మలు, నుదురు భాగము, దవడలు, వీటన్నిటిని రిలాక్స్ చేయండి. తర్వాత తల భాగం పైకి, తల పై భాగం పైకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. ఈ తల భాగాన్ని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. మీకు ఏం తలనొప్పులున్నా, మైగ్రేన్ నొప్పి లాంటివి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా మనకి ముందు ఈ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా, తల సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత తల వెనుక భాగం మీదకి మెస్టుని తీసుకెళ్ళండి. ఈ వెనుక భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. ఒక్కొక్కసారి తల తిరగడం లాంటిది, తల నమ్నెస్ లాంటిది ఉన్న విషయాలు ఉంటే కూడా రిలాక్స్ చేసేయండి. ఇక్కడ మొత్తం రిలాక్స్ చేయండి. తల మొత్తం రిలాక్స్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు శరీరం మొత్తాన్ని ఒక్కదానిలాగా చూస్తూ మీరు రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీరు మీ శరీరంలో లేరు, బయట నుంచి మీ శరీరాన్ని గమనించగలరు. గమనిస్తూ కాలి వేళ్ళ నుంచి తల వరకు మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి. బొటన వేలు నుంచి తల వరకు రిలాక్స్ చేయండి. మీ యొక్క శరీరాన్ని గమనిస్తూ రిలాక్స్ చేయండి. మీ శరీరము మెడిటేషన్లో, ధ్యానంలో మునిగిపోయి ప్రశాంతంగా ఉంది, దాన్ని గమనించండి. మీ శరీరం నేలపైన లేదా మంచం పైన పడుకొని ఉంది. ఈ శరీరాన్ని గమనించండి. మీ శరీరం మొత్తం పూర్తిగా రిలాక్స్ అయ్యింది. శ్వాస నెమ్మదిగా ఉందండి. ఈ శ్వాసను గమనించండి. హడావుడిగా, టెన్షన్గా ఏమీ లేదు, చాలా నెమ్మదిగా ఉంది. మన మానసిక స్థితి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ యొక్క స్థితిని గమనించండి. ఇప్పుడు మళ్ళీ మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఒక్క ఊపిరితో మీ శరీరం మృదువుగా, మరింత మృదువుగా మారుతుంది. ఒక్కొక్క శ్వాస మీ యొక్క మానసిక మౌనాన్ని పెంచుతుంది. ఒక్కసారి లోతుగా ఊపిరి తీసుకోండి, మెల్లగా దాన్ని వదిలేయండి.
ఇప్పుడు మళ్ళీ మీ సంకల్పాన్ని 3 సార్లు మౌనంగా పునరావృతం చేయండి. మొదట్లో చెప్పుకున్న సంకల్పాన్ని 3 సార్లు మనసులో అది నిజంగా జరుగుతున్నట్లుగా దాన్ని పునరావృతం చేయండి. నేను నా శరీరాన్ని, మనస్సును ప్రేమతో అంగీకరిస్తున్నాను. లేదా నేను చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఈ సంకల్పం మీ అంతర్ మనసులో నాటుకున్నట్లుగా చెప్పండి. అది డీప్‌గా వెళ్ళేలాగా చెప్పండి. ఇప్పుడు మనం మెడిటేషన్ చివరి భాగానికి వచ్చేసాము. ఇప్పుడు మెల్లగా మీరు మీ దృష్టిని శరీరం మీద తీసుకెళ్ళండి. ఇప్పుడు మీ శరీరం మీకు చాలా లైట్‌గా అనిపిస్తుంది. మీరు మీ బెడ్ మీద నుంచి తేలుతున్నట్లుగా మీకుంటుంది. తేలికైన ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఈ ఈ యొక్క తేలికని గుర్తించాక మీరు మెల్లగా మీ శరీరాన్ని మీదకి మీ దృష్టిని తీసుకురండి. కాళ్ళు, చేతులు మెల్లగా కదిలించండి. ఈ కదిలిస్తున్న సమయంలో మీ యొక్క శరీరం మీకు బరువు తెలుస్తుంది. ఇప్పుడు దాకా మీరు మీ శరీరాన్ని మోయలేదు. బరువు తెలుస్తుంది ఇప్పుడు. ఆ బరువుని ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. ఆ రిలాక్సేషన్‌ని మీరు గమనించండి. మెడిటేషన్ మీరు ముగించాలనుకున్నప్పుడు కొంతమంది త్వరగా ముగిస్తారు. కొంతమంది ఇంకా ఉండాలనిపిస్తున్నప్పుడు మీరు ముగించాక ముఖంపై చిరునవ్వుతో మెల్లగా కళ్ళను తెరిచి మీ యొక్క రోజును మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరిప్పుడు తేలిగ్గా, ప్రశాంతంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈరోజు కూడా నాతో మీరు మెడిటేషన్‌లో పాల్గొన్నందుకు. రేపు మనము ఇన్నర్ పీస్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కోసము మెడిటేషన్ చేయబోతున్నామండి. మరవకుండా అందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మెడిటేషన్స్ ప్రాక్టీస్ చేయండి.